హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను చిన్ని లక్ష్మి. ఈరోజు బుక్ రీడింగ్లో ఫస్ట్ చాప్టర్ లీనా మేరియం అనే రాసింది ఈ రామాయణం సీతాయనం అనేది. సో దాని గురించి మనం తెలుసుకుందాము. ఫస్ట్ గురువులను ప్రార్థించాం. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. మీలో ఉన్నటువంటి పరమాత్మకు నమస్కారములు. ఫస్ట్ అధ్యాయంలో మిథుల రాజ్యం, భారతదేశం మిథులలో బాల్యం అనేసి ఇది హెడ్డింగ్ ఉంది. విదేహ రాజ్యం అన్నమాట ఇది. నేను మిథుల అని పిలువబడే ప్రాచీన విదేహ రాజ్యంలో పేద బ్రాహ్మణి కుటుంబంలో జన్మించాను. అంటే పూజారుల కుటుంబంలో జన్మించారంట. అనేక తరాలకు ముందే దురదృష్టం మమ్మల్ని వెన్నాడి మేము జనక మహారాజా కుటుంబంలో పరిచారకులుగా ఉన్నాము. నా తండ్రి మహారాజు ఆశ్రవ రోమ జనక, ఆ తర్వాత ప్రసిద్ధి పొందిన శిరధ్వజ జనక పరివారంలో పరిచారకునిగా ఉండేవాడు. ఆయన తండ్రి తాత కూడా వారి పరివారంలోనే అలాగే ఉండేవారు. అందువలన మా తండ్రి దగ్గరికి వచ్చేసరికి రాజప్రసాదంలో మా కుటుంబానికి ఒకానొక గౌరవనీయమైన స్థానం ఉంది. మిగిలిన పరిచారికులు, సహాయకుల నుండి కూడా గౌరవాలను అధికంగా పొందేవాళ్ళము. నా తండ్రి మనసు, శరీరము పూర్తిగా మహారాజుకు, ఆయన కుటుంబానికే అంకితమై ఉండేవి. నా బాల్యం నుంచి జీవితంలో మా పాత్ర గురించి నాకున్న అవగాహన అది. మహారాజు అవసరాలు తీర్చడం కోసం చేయవలసిన ఏ పనినైనా నా తండ్రికి తక్కువదిగా అనిపించేది కాదు. నాకు మా అమ్మ జ్ఞాపకం లేదు. ఆమె నా బాల్యంలోనే చనిపోయింది. మా కుటుంబంలో నేను, మా నాన్న మాత్రమే ఉండేవాళ్ళం. అనేక మంది పరిచారికులు బాల్యంలో నా పట్ల శ్రద్ధ వహించిన ఆయన తన పనులు చేస్తున్నప్పుడు నేను ఆయన కన్ను సన్నుల్లోనే ఉంటూ ఆయన వెనుకే తిరిగేదాన్ని. నా చిన్నతనంలో రాజ్య పరిపాలన తండ్రి నుండి కుమారునికి చేతులు మారేది. శిరధ్వజ జనక రాజు అయ్యాడు. ఆయన ప్రజలకు సాధారణంగా మహారాజు పట్ల ఉండే అంకితత్వము, వినయాలు మించి అందరి మన్నలను పొందేవాడు. మా తండ్రికి నా కొత్త రాజ్యం పట్ల గొప్ప గౌరవం ఉందని వేరే చెప్పే అవసరం లేదు. రాజ్య ప్రసాదంలో పరివారానికి మా లాంటి వారికి ఆయన జనక మహారాజు తండ్రి కంటే ఎక్కువ. ఆయన పట్ల ప్రేమ, గౌరవాలతో ప్రభు అని పిలిచేవాళ్ళం. ఆయనలో చిన్న పెద్ద అందరికీ వయసుతో నిమిత్తం లేకుండా తండ్రి వలె ఉండేవారు. రాజ్యంలో ఆయనను కేవలం మహారాజులాగా కాక ఒక ఋషి, ఒక గొప్ప యోగిలాగా పరిగణించేవారు. దేశంలో అతి కొద్ది మంది మహారాజుల్లో మాత్రమే ఆయనతో పోల్చదగిన వారు ఉండేవారు. ఈ విషయంలో మా నాన్న మాత్రమే కాక ఎంతోమంది ఈ విషయాన్ని నమ్ముతుండేవారంట అని ఈమె తను చెప్తూ ఉన్నది, ఒక పరిచారిక. మహారాజు ఒకానొక వ్యక్తి లోపలికి హృదయంలోకి చూస్తారా అని, బాహ్య రూపాన్ని కాదు అని, మనసులో స్థాయిని బట్టి విశేషణ చూపురని నా బాల్యంలోనే మా నాన్న నాకు చెప్పేవారు. అది అందరికీ తెలిసిన సత్యమే. దానివల్ల ప్రజలు మనసులో ఆయన స్థానము మరింతగా సుస్థిరమైంది. మహారాజుకు ప్రజలకు మధ్య పరస్పర ప్రేమబంధం ఉండటం వల్ల రాజ్యంలో అసాధారణ శాంతి, ఐక్యతలు ఉండేవి. ఆయన పట్ల వ్యతిరేకత అన్న మాట లేదు. ఎప్పుడు అందరి శ్రేయస్సు కోసం పాటుపడి ఆయన చర్యలను ప్రశ్నించేవారు లేరు. నేను పెరిగి పరిచారిక సేవ చేయడం మొదలుపెట్టినప్పుడు ఆ రాజ్యప్రసాదం ఎంతో అందంగా ఉండేది. కానీ గొప్పతనాన్ని, సంపదను సూచించే చిహ్నాలు ఎక్కువ ఉండేవి కావు. నిరాడంబరత్వం, సౌందర్యం కలగలిపి ఉండేవి. చేతి వృత్తుల వారు కళాకృతులతో, చక్కగా వేయబడిన నెయ్యబడిన బట్టలతో రాజప్రసాదము అలంకరించబడి ఉండేది. మహారాణి సునయన గాఢ సౌందర్యాభిలాష కలిగి రాజ్యప్రసాదంతో పాటు మొత్తం మిథులలో ఉన్నత వాతావరణాన్ని సృష్టించడంలో తోడ్పడేది. మహారాజు దంపతులకు పిల్లలు లేరు. దానికి కారణం జనక మహారాజు యొక్క తామసిక ప్రకృతి. ఆయన తన సమయంలో చాలా భాగం ఋషి ములను సందర్శించడంలోనూ, వారికి తన రాజ్య
రాజప్రసాదంలో ఆతిథ్యం ఇవ్వడంలోనూ లేదా ధాన్య సాధనలో గడిపేవారు. సుదూర తీరాల నుండి ఆయనను సందర్శించడానికి ఎంతోమంది వచ్చేవారు. వారి సందర్శనలు స్వయంగా ఋషి అయిన మహారాజుతో పాటు రాజ్యంలో అందరికీ ఆనందోల్లాసాలు కలిగించేవి. మహారాజు యొక్క వివేకము సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి తోడ్పడంతో ఆయన మాకు సన్నిహితులు, ప్రియమైన తండ్రిగా మారిపోయారు. చాలామంది అది ఎంతో ఆనందకరమైన వాతావరణం. నా తండ్రికి తప్ప మహారాజుకు దగ్గరగా ఉండటం వల్ల ఆయన పొందే ఆశీస్సులను పక్కన పెట్టి ఆయన ఏ విషయంలోనైనా ఖచ్చితంగా ఉండేవారు. మా నాన్న కోపంగా ఉంటాడని చెప్పడం చాలా చిన్న మాట. మహారాజు కోసం తను చేసే పనులలో ఎంతో పరిపూర్ణతో ఉంటూ కొన్నిసార్లు ఇతరుల కంటే నేను ఆ పనులు బాగా చేయగలను అనుకునే వారి పనులు కూడా తాను చేసేవాడు. అయితే ఈ పనులు ఎంతో వినయంతో చేసేవాడు వాడిని నాకు అనిపించేది. ఆయన ఎప్పుడు ఎవరికైనా ఇంతకంటే బాగా చేయవచ్చు అనుకుంటే ఉండేవారు. అప్పుడు నేను నా మనసులో మౌనంగా నిరసన తెలుపుతూ అన్నిసార్లు ఇంత బాగా చేయడం కుదురుతుందా అనుకునేదాన్ని. మా కుటుంబంలో ఎదుర్కొంటున్న అనేక దురదృష్టాల నుంచి జనక మహారాజు కుటుంబం యొక్క కరుణ వల్లనే రక్షింపబడ్డాయని నా తండ్రి నాకు ఎప్పుడు గుర్తు చేస్తూ ఉండేవారు. మనం మన జీవితాంతము వారికి రుణపడి ఉన్నామనే పదే చెప్పేవారు. వారి దయ లేకపోతే మనం ఏమై ఉండేవాళ్ళమో నాకు తెలియదు అనేవాడు. నేను పెరిగే కొద్దీ నా దురదృష్టాలు ఏంటో మాకు ఎందుకు ఏర్పడ్డాయో చెప్పు ఆయన అడిగేదాన్ని. కానీ ఆయన ఎప్పుడు బదులు చెప్పలేదు. ఆకాశంలోకి చూస్తూ తల పట్టుకునేవాడు. ఒక్కసారి మాత్రం నీకు అది తెలుసుకోవాల్సిన అవసరం లేదని చెప్పగా నేను సంతృప్తి పొందకపోయినా ఆయన రెట్టించి లేని పెరికితనంతో దానిని వదిలేశాను. ఆయనను నుంచి నేను దూరంగా వెళ్ళడం కానీ ఆయన ఒప్పుకోకపోవడం కానీ నాకు ఇష్టం ఉండేది కాదు. దాంతో నాకు ఏడుపు వచ్చేది. ఎదురు తిరిగేదాన్ని. కానీ ఆయన మొండిగా అలాగే ఉండేవాడు. అసలు అన్నిటికంటే చెప్పవలసినది, నేను దగ్గరలోనే నది ఒడ్డుకు కూడా ఎక్కడికి వెళ్ళలేదు. నది స్నానం అనేది నా పరిధిలో లేదు. నాకు ఒక్కదానికి ఆ నియమం ఉండేది. ఎంత వేడుకున్నా ఆయన కరిగేవాడు కాదు. ఖచ్చితంగా ఉండేవాడు. 8-9 సంవత్సరాల వరకు పగలు నేను చేయవలసిన పనులను నేర్చుకొని చేసిన తర్వాత మా తండ్రి రాజప్రసాదపు పనులు సక్రమంగా జరగడాన్ని పర్యవేక్షిస్తుంటే ఆయన వెనక తిరిగేదాన్ని. సాయంత్రం తన పని నుంచి వచ్చే ముందు మా నాన్న జనక మహారాజు యొక్క ఆశీస్సులను తీసుకునేవాడు. కొన్నిసార్లు నా తండ్రి ఆ గొప్ప యోగి పాదాల దగ్గర తన తలను ఆనించడాన్ని తలుపు వెనకల నిలబడి తొంగి చూసేదాన్ని. వాళ్ళిద్దరినీ తెరపారా చూసినప్పుడు పొడవాటి ఆకారంతో నల్లటి ఒత్తైన జుట్టు వెనకకి లాగబడి పెరిగిన గడ్డంతో జనక మహారాజు కనిపించేవారు. ఆయన ఎక్కువ ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరం పల్చగా ఉండి ముఖ కవలికలు చక్కగా చెక్కబడినట్లు కొనుదీరిన ముక్కు గడ్డంతో మూసివేయబడిన పెదాలు కలిగి ఉండేవాడు. ఆయన ముఖం ప్రశాంతంగా దయతో నిండి ఉండేది. మా నాన్న దానికి పూర్తి భిన్నంగా ఉండేవారు. ఆయన కూడా పొడవాడిగానే ఉన్నప్పటికీ భుజాలు వంగి ఉండేవి. ఆయన జనక మహారాజు కంటే తక్కువ తినడం వల్ల మళ్ళీ బక్కగా ఉండేవారు. ఆయన ముఖంలో మహారాజు దగ్గర ఉన్నప్పుడు తప్ప ఒక్క మొండి చూపు ఉండేది. రాత్రిపూట మా నాన్నతో నేను వెళ్ళే సందర్భం వచ్చినప్పుడు దుష్యంత విశ్రాంతి తీసుకో, నీకు ప్రశాంతమైన నిద్ర వచ్చుగా కానీ మహారాజు అనేవాడు. ఎంత రాజైనా మహారాజు నిద్రపోతున్నా తనను అనుమతిస్తారని తెలిసి కనుక నా తండ్రి ప్రతిరోజు ఆ పనిని విధిగా చేసేవాడు. ఈ ఆశీర్వచనం లేకుండా నా తండ్రి నిద్రపోగలిగేవాడు కాదు. నేను ఒకసారి రోజు ఎందుకు ఇలా చేస్తావని అడిగితే మా నాన్న నేను నిద్రలో చనిపోతే కూడా జనక మహారాజు ఆశీస్సులు పొందానని అతృప్తి ఉండాలి అనేవాడు. ఆ సమాధానం నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. మా తండ్రి రాత్రికి రాత్రి చనిపోతే నేనేమవుతాను? కొన్నిసార్లు జనక మహారాజు వారాలు తరబడి రాజప్రసాదాలను వదిలి ఆశ్రమాలను దర్శించడానికో ఏకాంత ధ్యాన సాధన కోసమో వెళ్ళేవారు. అటువంటి సందర్భంలో మా నాన్న ఎంతో ఆతృతతో కొన్నిసార్లు రాత్రంతా కూర్చొని ఆయన రావటం మీదనే తన జీవించడం ఆధారపడి ఉన్నట్టు ఎదురు చూస్తూ ఉండేవారు. మా నాన్న నా పట్ల శ్రద్ధ తీసుకోకపోవటాన్ని నేను అపార్థం చేసుకున్నాను. దాంతో నాలో ప్రేమరహిత బీజాలు మొలకెత్తాయి. నేను పెరిగే కొద్దీ ఆయన సమక్షంలో ఉండే
పిరికితనం ఆగ్రహంగా మారింది. బహుశా ఆయనలో మాతృత్వ లక్షణాలు లేకపోవడం వల్ల ఆ విధంగా జరిగి ఉండొచ్చని, లేదా ఆయన పనిలో అంతగా లీనమైపోవడం వల్ల కావచ్చు. ఏదేమైనా ఒకానొక బిడ్డ ఎదుగుదలలో వచ్చే ఉద్యోగపు హెచ్చు తగ్గులు ఆయన గురించి ఏమీ పట్టించుకున్నట్టు ఉండేవాడు కాదు. నా భావాలు పంచుకునే వారెవరూ లేక నేను వాటిలోని నాలోనే దాచుకునేదాన్ని. నా 12 నాకు మా నాన్నకు మధ్య విభేదం బయటపడింది. పరిచారికలో ఒకరు అదితి మా నాన్న నుంచి ఏదో తీసుకోవడానికి వచ్చింది. అదితి అనే మధ్య వయసు ఉన్న ఆమె నా పట్ల కరుణతో ఉండేది. ఆమె పట్ల నాకు కొంత ఇష్టం ఉండేది. మిగిలిన పరిచారికల కంటే ఎక్కువగా తన దాదాపు తల్లిలాగా చూసేది. నా ముఖంలో ఒంటరితనాన్ని గ్రహిస్తూ హృదయానికి హత్తుకొని ఉల్లాసకరంగా మాట్లాడేది. ఈవేళ ఆమె ఇక్కడికి వచ్చి మా గదిని చూపినప్పుడు ఆయనతో యథాపలంగా ఏదో ఒకరోజు మీనాక్షి ఒక మంచి భార్య అవుతుంది అంది. దానికి ఆయన వెంటనే చురుగ్గా మీనాక్షి ఎప్పటికీ పెళ్లి చేసుకోదన్నాడు. ఆయన స్వరంలోని తీవ్రతకు ఆమె బిత్తరపోయిన ఆయన ప్రశ్నించడం ఇష్టం లేక మౌనంగా వెళ్ళిపోయింది. నాన్న, మీరెందుకు అలా అన్నారు అని అడిగాను నేను. అది నిజం కనుక అని స్థిరంగా నిశ్చయంగా బదులిచ్చాడు ఆయన. నాన్న, ఎవరు పెళ్లి చేసుకోలేనంత వికారంగా ఉన్నానా అని బాధగా అడిగా నేను. నేను వికారంగా ఉన్నానని ఎప్పుడూ అనుకోను, అలాగని అందంగా ఉన్నానని అనుకోను. వాస్తవానికి నా బాహ్య రూపం గురించి నేను ఎప్పుడు ఎక్కువగా ఆలోచించలేదు. అయితే వయసు వచ్చే కొద్దీ, స్త్రీతత్వం సంతరించుకునే కొద్దీ మొట్టమొదటిసారిగా నా రూపం పట్ల నేను శ్రద్ధ పెట్టి నేను ఆకర్షణీయంగా లేనా అనుకున్నాను. నేను పొట్టి కాకుండా మధ్యస్థంగా, సన్నగా, కొంచెం నల్లగా ఉంటాను. కానీ మరీ అంత వికారంగా కాదు. నా వెంట్రుకలు పల్చగా ఉండి జడ సన్నగా ఉంటుంది. అయితే దాన్ని ఎందుకు పట్టించుకోవాలి అని నాకు ఒక అనాకర్షణమైన విషయం నా కుడి బుగ్గ కింద వైపున ఉన్న పుట్టమచ్చ. ఆయన దాని గురించి పట్టించుకోవాల్సిన విషయంగా నేను ఎప్పుడూ భావించలేదు. మన శ్రద్ధను అంతఃసౌందర్యం, శీలం పెంపొందించుకోవడం పట్ల కేంద్రీకరించాలి అని మాకు మిథులలో బోధించారు. కనుక బాహ్య రూపం పెళ్లిపై ప్రభావం ఎలా చూపుతుంది? మా నాన్న ముఖం కొంచెం మృదువుగా మారింది. మీనాక్షి, నీ రూపం బాగానే ఉంది, దానిలో ఏ లోపం లేదు. నీకు పెళ్లి వద్దనడానికి కారణం పెళ్లి మనకు కలిసి రాదు, దానివల్ల నీపైన కూడా గొప్ప దురదృష్టం వచ్చి పడుతుంది అని ఏడుస్తూ మీరు ఆ విధంగా ఎందుకు అంటున్నారు? నా జీవితాంతం మీకు దురదృష్టం గురించి మాట్లాడడమే వింటున్నాను నాన్న. ఏమిటి ఆ దురదృష్టం? మిగిలిన వారిలాగా మనం ఎందుకు ఆనందంగా ఉండలేమా? వాళ్ళు కంటే మనం తక్కువ అదృష్టంతో ఎందుకున్నాము? ఎందుకు నాన్న, ఎందుకు? కళ్ళ నిండా నీరు ధారంగా కారుతుండగా అడిగాను. మా తండ్రి ముందే నేను ఎప్పుడు ఆ విధంగా నేను ప్రవర్తించలేదు. జీవితంలో ఏర్పడిపోయి ఏకైక ఆనంద మార్గాన్ని ఆయన మూసివేస్తున్నారు అన్న భావన నన్ను నిలవనీయకుండా మాట్లాడించింది. మా నాన్న ఏ సమాధానం చెప్పలేదు. తిన్నగా గాలిలోకి చూస్తూ నిలబడి చివరిగా, బిడ్డ, మనం మార్చుకోలేని కొన్ని విషయాలుంటాయి. గతంలో జరిగిన దానివి నువ్వు కానీ నేను కానీ మార్చలేము. జనక మహారాజు కూడా దాన్ని మార్చలేదు. కానీ ఆయన నాకు సహనం, త్యాగం, ఓర్పులను బోధించారు. నేను నీకు కూడా అవే నేర్చుకోమని చెబుతున్నాను. జీవితం నీకు ఇచ్చిన దాన్ని నువ్వు అంగీకరించడం నేర్చుకో. నువ్వు ఏ విధులను పరిపూర్ణంగా ఇష్టంతో నిర్వహిస్తే నాలాగే సంతృప్తిని పొందుతావు అని ఆయన చెప్పారు. ఆయన మాటలు నాకు ఇష్టం కలిగించలేదు. నా కన్నీళ్ళు ఎక్కువయ్యాయి. ఆయన తన చేతుల్లోకి తీసుకొని ఓదార్చడానికి బదులు నీకు చెప్పిన దానిని ఒప్పుకొని ఈ జన్మకు పెళ్లి గురించి ఆలోచించవద్దు. ఇదంతా నీ మంచి కోసమే, నిన్ను గొప్ప దురదృష్టం నుంచి రక్షింపడానికే అన్నాడు. ఆ మాటలతో ఆయన గది వదిలి వెళ్ళారు. నేను కూర్చొని పోయాను. ఆ తర్వాత మా మధ్య దూరం పెరిగి చాలా అరుదుగా మాట్లాడుకునే వాళ్ళము. నా తండ్రితో నాకున్న ఇబ్బందులు పక్కన పెడితే నేను ఆయనలో ఒక గొప్ప పరిచారకుడిని, అందరి నుండి గౌరవ వందనాలు పొందే వ్యక్తిని చూడగలిగాను. ఆయన ప్రవర్తన అనుసరించే ప్రయత్నం చేస్తూ అందరితో స్నేహంగాను మర్యాదతోనూ మాట్లాడుతూ వారి స్థాయిని బట్టి కాక ఏ విభేదాలు లేకుండా, ఏమీ కోరకుండా నా స్వంత అవసరాలను, కోరికలను, భావాలను పక్కన పెట్టి రాజప్రసాదపు మంచి కోసం పాటుపడేదాన్ని. అది కష్టమైనది, విలువైనది
కష్టమైనది, విలువైన శిక్షణ. ఎప్పుడైనా నేను నా కోసం ఏదైనా కావాలనుకున్నాను కానీ అసంతృప్తి కానీ మా నాన్న చూస్తే ఆయన కంటి చూపులో నా మనసు లేదా నా హృదయంలో మెలేదాన్ని చిదిమి వేసేవారు. పరివారపు కృత్యాలలో కృతజ్ఞత అనేది మంచి లక్ష్యం. దీనిని జనక మహారాజా ఆయన భార్య సునైన మాత చక్కగా నేర్పించారు. వారు తమ పరిచారికులకు, సహాయకులకు కృతజ్ఞత వ్యక్తీకరించడాన్ని ఎప్పుడూ మర్చిపోయేవాడు కాదు. అంతేకాదు మా జీవితాలు సుఖంగా ఉండడానికి చేయగలిగినంతా చేసేవారు. రాజ్యప్రసాదపు కృత్యాలలో ఎవరికి వారు తమ చేస్తున్నది మిగిలిన వాటిలాగా ప్రాముఖ్యత కలిగి ఉండేది అన్న అవగాహనతో పరిపూర్ణతో ఉండేవారు. ఏ పని కూడా తక్కువది కాదు, నీచమైనది కాదు. ఏ ఒక్కరూ మిగిలిన వారి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. అయితే నేను ఇంకా చిన్నదాన్నే కావడం వల్ల ఈ విషయాలు పూర్తిగా అర్థం చేసుకోలేక నా తండ్రి నా చాలా కాలం పాటు కష్టపడి పని చేయడం వలన మిగిలిన వారి కంటే మిన్నాన్ని భావించేదాన్ని. ఈ విధమైన ఆలోచన నాలో మొదలవగానే మా నాన్న వెంటనే స్పందించేవారు. ఒకానొక రోజు ఆయన నాతో, మీనాక్షి, జీవితం నీకు ఇచ్చిన దానితో నువ్వు సంతృప్తిగా ఉండాలి. మనం ఎంతో అదృష్టవంతులం కాబట్టి జనక మహారాజుకు సేవ చేయగలుగుతున్నాం. దీని పట్ల నాకు ఎంతో కృతజ్ఞత ఉంది. నీకు కూడా ఉండాలని ఆశిస్తున్నాను అన్నారు. నేను తల ఊపి, నాకు తెలుసు నాన్న, మీరు నాకు అదే నేర్పించారు. నేను అదే సేవలో ఆనందాన్ని వెతుక్కుంటున్నాను. మీనాక్షి, నేను ఆనందం గురించి మాట్లాడడం లేదు, కేవలం సంతృప్తి గురించి. నేను నీ కోసం కోరుకున్నది సంతృప్తి మాత్రమే. నేను మళ్ళీ తల ఊపాను. ఆయన భావనలు జనక మహారాజుతో పంచుకుంటారని నేను చెప్పలేకపోయినా నిజానికి అలా చెయ్యాలని నాకు ఎంతో కోరికగా ఉన్నప్పటికీ మహారాజు నాకు ఎంతో దూరంగా ఉంటారు. ఆయన పట్ల నాకు గౌరవము, కృతజ్ఞత ఉన్నప్పటికీ ఆయన సాన్నిధ్యంలో నాకు సిగ్గుపడుతూ సన్నిహితంగా వెళ్ళలేక ఎప్పుడు ఆయనని సూటిగా చూడడం కానీ మాట్లాడడం కానీ చెయ్యలేదు. ఆయనను దూరం నుండి పరిశీలించినప్పుడు ఆయన నుంచి పెలుబికే ఆనందాన్ని గ్రహించగలిగేదాన్ని. ప్రతి ఒక్కరికి ఆయన పట్ల గల ప్రేమను చూసేదాన్ని. ఆయన చిరునవ్వు రాజప్రసాదం మొత్తాన్ని వెలుగులోకి నింపేది. నా తండ్రికి ఇంత ఉల్లాసం ఎందుకు లేదు, నాకెందుకు లేదు అనుకుంటేదాన్ని. నేను పెరిగే కొద్దీ మిగిలిన పరిచారికులు మా తండ్రి పట్ల చూపే గౌరవానికి ఆనందిస్తూ ప్రసాదంలో ఆయనకి గల గౌరవానికి కొంచెము గర్వపడేదాన్ని. మిగిలిన పరిచారికులు ఆయన పరివేషిస్తే ఏ పని మిగిలిపోయినకుండా ఆయన సంతృప్తిగా జరిగేటట్టు చూసుకునేవారు. పరిచారకులు ఎవరికైనా అనారోగ్యంతో రాకపోయినా వేరే కారణాల చేతన తను పని చేయలేకపోతే మా నాన్న పని వెంటనే చేసేవారు. ఆయనకు హీనమైనది, నీచమైనది అన్న ప్రనే లేదు. అది నాకు బాధ కలిగించేది. ఆయన తన స్థాయికి తగ్గిన పనులు చేస్తున్నాడా అనిపించినా నేను మౌనంగా ఉండేదాన్ని. ఒకానొకసారి నాకు 15 సంవత్సరాల వయసులో ఆయన రాజప్రసాదం నుండి ఉన్న నేలను రుద్దుతున్నారు. తన వయసులో పక్కన పెట్టి మోకాలపై వంగి ఆయన పని చేస్తున్నారు. ఆయన ఆరోగ్యం అంత మెరుగైనది ఏమీ కాదు. ఆయన గట్టిగా శ్వాస తీసుకుంటూ రొప్పడం చూసి నేను, మీ మోకాలపై కూర్చొని ఏం చేస్తున్నారంటూ గొనుగుతూ ఆయన పక్కన కూర్చొని, ఇదేం బాగలేదు అన్నాను. ఆయన నా వైపు కన్నార్పకుండా చూశాడే తప్ప ఏమీ మాట్లాడలేదు. కొంచెము కంగారు స్వరంతో నేను మళ్ళీ ప్రశ్నించేసరికి ఆయన నన్ను మన గదిలోకి వెళ్ళాను. నేను వెంటనే రాజప్రసాదం వెనుక ఉన్న మా గదిలోకి వెళ్ళాను. ఆయనకు కోపం తెప్పించానని తెలియటంతోనూ ఆయనకు తన తీవ్రంగా బదులివ్వటంలోనూ నా గుండె దడదడా కొట్టుకుంది. ఆయన కోసం వచ్చింది నేనని గ్రహించాను. ఆయనకు కోపం వచ్చింది అని గ్రహించగలిగాను. దారిలో నేను అదితిని కలుసుకున్న ఆమె నన్ను పట్టుకుని నా ముఖం చూసి ఏం జరిగిందని అడిగింది. ముఖద్వారం వద్ద మోకాలపై కూర్చొని ఆయన కడుగుతున్నాడు. అది ఆయనకి ఇబ్బందిగా ఉండటం నేను చూశాను. కానీ ఆయన నా మాట వినిపించుకోలేదు. గచ్చును శుభ్రం చేయడానికి ఇంకెవరూ లేదా అని మొత్తుకున్నాను. ఆమె అనాంగకారంగా నెమ్మదిగా తల పట్టుకుని, ఆ పని చేయవలసిన స్త్రీ పొద్దున్నే వెళ్ళిపోయింది. మేమందరం త్వరలోనే రాబోతున్న మహారాజు గారి అతిథుల కోసం సన్నాహాలు చేస్తూ తీరిక లేకుండా ఉన్నాం. ఆయన అది చేసి ఉండకూడదు. మాలో ఎవరికైనా చెప్పి ఉండాల్సింది. దాని గురించి పట్టించుకోకు మీనాక్షి. ఇప్పుడు మా నాన్నని అడగకు. రాబోయే అతిథులకు రాజ్యప్రసాదంలో ఎంతో అందంగా కనిపించాలని మీ నాన్న నిశ్చయంతో ఉండారు అని చెప్పారు.
ఆ తర్వాత మా నాన్న మా గదికి తిరిగి వచ్చినప్పుడు ఆయన అస్థిరమైన చూపులు, భారమైన శ్వాస ద్వారా ఆయన సరిగా లేడని నేను గ్రహించాను. నేనేమి మాట్లాడకుండా వేరే పనిలో ఉన్నట్టుగా నటించాను. ఆయన నన్ను పలకరించినప్పుడు ముక్తిసరిగా మాట్లాడాను. నాతో మీరు మాట్లాడేటప్పుడు నా వైపు చూడు మీనాక్షి, ఆయన కోపంగా అన్నాడు. నేను నీళ్లు నిండా కళ్ళతో ఆయన వైపు తిరిగాను. నాకు నీలో కనిపిస్తున్న ఆ తిరస్కారం ఏమిటి? నేనేమి బదులు చెప్పలేదు. ఆయన ఒత్తిడి చేస్తున్నప్పుడు నేను, నాన్న మిగిలిన వారు మిమ్మల్ని నేల మీద ఆ విధంగా చూసినప్పుడు నేనేమనుకుంటారు అన్నాను. కానీ అవి నా నోటి నుండి వచ్చిన నేను అలా అని ఉండకూడదు అనుకున్నాను. నేను ఎప్పుడైనా నేను అన్న మాటలు వెనక్కి తీసుకోవాలనుకున్న సందర్భం అది ఒక్కటే. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది నువ్వు పట్టించుకునే విషయమా? నేను నీకు నేర్పించింది ఇదా? జనక మహారాజా అతిథుల కోసం రాజ్యప్రసాదం సిద్ధం చేయటంలో అవమానం పడవలసిన విషయం ఏదైనా ఉందా? ఆయన స్వరంలో నా పట్ల తిరస్కారము ప్రతిబింబిస్తుండగా నన్ను నేను చూస్తూ పడుతున్నాను బిడ్డ అన్నాడు. అప్పుడు ఆపాలని నాకు తెలిసి ఉండవలసింది, కానీ నేను ఆగకుండా, కానీ నాన్న దానివల్ల నువ్వు ఇబ్బంది పడావు కదా. ఇబ్బంది పడ్డం నేను చూశాను. ఎవరైనా యువ పరిచారికులు అంటూ ఎదిరించాను. ఆయన నన్ను మధ్యలో నాకు తావునా ఒకానొక యువ పరిచారికను చూస్తున్నావా? ఆయన చెప్పే పరిచారిక నేనే అయి ఉంటాను అని నాకు తెలియదు. నీకేమైంది మీనాక్షి అన్నాడు ఆయన. నేను బదులు పలకలేదు. నేను పొరపాటు పడ్డానని నాకు తెలుసు. కానీ నాన్న తన ఇద్దరిని అపహాస్యం చేశాడు. ఎట్టికేళ్ళకి పేలవైన స్వరంతో, మనం బ్రాహ్మణులు కాదు నాన్న అన్నాను. అది మా నాన్నపై ప్రభావం చూపలేదు. ఆయన కొట్టుపోతున్నట్టు చేయి పైకెత్తాను. నేను ఆయన వైపు భయంతో చూశాను. ఆయన అంతకుముందు ఎప్పుడు ఈ విధంగా చేయలేదు. ఆయన ఒక్క క్షణం ఆగి చేయి క్రిందకి దించారు. తనను తానే అదుపు చేసుకున్నాను. ఆయన ముఖంలో బాధ చూడలేక ఏడుస్తూ గది బయటికి పరిగెత్తాను. మిగిలిన రోజంతా నేను గది బయట గుబారుగా ఉన్న ఒక చెట్టు వెనుక దాక్కొని గడిపాను. చీకటి పడుతుండగా ఆయన నా వద్దకు రావటం చూశాను. నన్ను కోప్పడానికి బదులుగా మెల్లగా నా ప్రక్కన కూర్చొని మృదువైన స్వరంతో ఇలా అన్నాడు.